మనోజ్‌కైతే ఇంక అసలు ఓనరొచ్చి, "ఇది నా విల్లా, అసలు మీరెలా కొంటారు?" అని చెప్పి అనేటప్పటికి, ఇంక ప్రభావతి అయితే, "అయ్యో! ఇది మా కొడుకు కొన్నాడు. మా కొడుకు, కోడలు కష్టపడి 25,00,000 ఇచ్చి మరి కొన్నారు. 5,00,00,000 విల్లాని మాకు 3,00,00,000కే అమ్మేశారంటే, అసలుకి అమ్మడానికి వాళ్ళెవరు? కొనడానికి మీరెవరు?" అన్నట్టుగా మాట్లాడతాడు. ఇంకా రోహిణి, తనేందో మాట్లాడుతున్నాడు కదా! నువ్వు మాట్లాడని చెప్పనని ప్రభావతి తన ముందుకు నెడుతుంది. ఇంకా తనైతే మొత్తం చెప్పిన తర్వాత, "నేను మలేషియాలో ఉంటాను. కానీ ఇక్కడ ఉన్న ఈ విల్లాను కూడా అమ్మేసి నేను మలేషియాలో సెటిల్ అవ్వాలని చెప్పని అనుకుంటున్నానంటే, ఇంక ఎప్పుడు మలేషియా అని చెప్పని అన్నాడో, అయ్యో! మీకు తెలీదా? తనది కూడా మలేషియానే. నాన్న కూడా మలేషియాలో చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలన్నీ ఉన్నాయి అనంటే, ఎవరు మీ నాన్నగారు అని చెప్పని అనేటప్పటికి ఇంక అక్కడ దొరికిపోతుంది రోహిణి. అసలుకి ఈ అమ్మాయిది అసలు మలేషియానే కాదు. మలేషియాలో ఏవి లేవు అన్నట్టుగా ఇంక మొత్తం చెప్పేటప్పటికి ఆ పేరు గల వాళ్ళే లేరు అనేటప్పటికి ముందే విల్లా పోయింది అన్న ఒక బాధలో ఉంటే, ఇంక రోహిణి బండారం కూడా ప్రభావతి ముందు, అందరి ముందు, అందులో ముఖ్యంగా బాలు, మీనా ముందు కూడా బయట పడిపోవడంతో, ఇంకా ప్రభావతి అయితే ఇంక అక్కడే అందరి ముందే రోహిణిని కొడుతుంది. "అంటే నీ దగ్గర చాలా విషయాలే ఉన్నాయి. అంటే నా కొడుకుని ఇప్పుడు ఈ 25,00,000 కూడా పెట్టి నీ మలేషియాకే పంపించావా? లేదంటే ఇక్కడున్న నీ కొడుకు, మీ అమ్మకు పంపించావా?" అన్నట్టుగా ఇంక రోహిణిని అడుగుతూ ఉంటే, మనోజ్ అయితే ఇంక ఏం మాట్లాడలేక అలాగే సైలెంట్‌గా ఉంటాడు. ప్రభావతిని, సత్యం అయితే మాత్రం ఇంటికెళ్ళి చూసుకుందాం ఏదైనా అనంగానే ఇంక మనోజు తీసుకెళ్ళిన పెట్టే పేడ అంతా ఇంక మళ్ళీ అలాగే తీసుకొని ఇంటికైతే పయనమవుతారు. ఇంక అలాగే ఊరుకోకుండా మీ మీద కేసేస్తాను అని చెప్పని మనోజ్ అయితే అంటాడు. కేసు వేస్తారా? సరే సరే చూద్దాం అన్నట్టుగా వాళ్ళనైతే బయటికి గెంటేసి ఆ విల్లా ఓనర్స్ అయితే ఇంకా అన్ని డోర్స్ లాక్ చేసుకుంటారు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత రోహిణినైతే ఇంకా ప్రభావతి ఆ చెంప ఈ చెంప వాయించేస్తుంది. "నువ్వు చెప్పే ప్రతి మాట అబద్ధం. నువ్వు నా ఇంటికి రావడం లక్ష్మీదేవి అనుకున్నాను. కానీ నువ్వే పెద్ద శని అని చెప్పని నాకు ఇంతవరకు తెలీదు. నా కొడుకు ఏ పని చేసినా తనకు అడ్డులా ఉండేది నువ్వేనా? మలేషియా అన్నావు, అదన్నావు, ఇదన్నావు, నా కొడుకుని అక్కడ చేస్తానన్నావు. కానీ అన్నీ ఉట్టి మాటలే చేసావు. ఇప్పుడు 25,00,000 కూడా పాటికి అవి కూడా పోయినాయి" అని చెప్పి అంటూ ఉంటే, ఇంక నేను ఒక్కటే పోగొట్టేనా, మీ కొడుకు పోగొట్టలేదా అని చెప్పని అంటే, ఇంకా నువ్వు ఎక్కువగా మాట్లాడేవు అంటే నా ఇంట్లో నుంచే గెంటేస్తానని చెప్పనని ఇంకా ప్రభావతి అంటుంది. "గెంటేస్తారా? నేను ఇంటి కోడల్ని" అని చెప్పి అనేటప్పటికీ ఇంకా బాలు, మీనా అయితే ప్రభావతిని చూస్తూ, రోహిణిని చూస్తూ అలాగే ఉంటారు.